మన ప్రభువును రక్షకుడును దేవుని కుమారుడును అయిన యేసు క్రీస్తు నామంలో సహోదరులందరికీ వందనములు. మన తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ప్రార్థన. పరలోకమందు ఉన్న పరిశుద్ధుడు వగు మా కన్న తండ్రి, మా ఎడల నీ అత్యధికమైన కృపను బట్టి, మహాప్రేమను బట్టి మా ప్రభువు మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు నామంలో మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మేము కేవలము వినువారం మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండగా విన్న వాక్య ప్రకారము నడుచుకున్న వారముగాను అనేకులకు ఈ వాక్యమును ప్రకటించి అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించే వారముగా నీకు మహిమ తెచ్చే వారముగా ఉండుటకు మీరే సహాయం చేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ కీర్తి ప్రభావములను పొందుకునమని ఈ ప్రార్థనను మా ప్రభువును మా రక్షకులను నీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మనము నేర్చుకునబోయే ఒక ప్రాముఖ్యమైన ఒక ప్రత్యేకమైన అంశము ప్రభువు సన్నిధాన వర్తనులై యుండుడి. అంశము మరొకసారి, ప్రభువు యొక్క సన్నిధాన వర్తనులై ఉండుడి. మూలవాక్యాన్ని చదువుకుందామండి. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీకు ఉరియొడ్డవలెనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీయు లేక ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. ఇది మూలవాక్యము. ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఈ వచన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అపోస్తుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి పత్రికను రాస్తూ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు? ఈ మాట చెప్తానంటే, ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అంటున్నాడు. ఇది ఒక ప్రయోజనకరమైనటువంటి మాటను అంటే ఇది మీ ప్రయోజనం నిమిత్తము, ఇది మీకు ప్రయోజనము, ఇది మీకు ఉపయోగకరమైనటువంటిది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఏంటి ఆ ఉపయోగకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, యోగ్య ప్రవర్తనులై అంటున్నాడు. యోగ్యమైన ప్రవర్తన. ఎవరికి యోగ్యమైన ప్రవర్తన అనంటే, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినటువంటి మన తండ్రి అయిన దేవుని ఆ పిలుపునకు యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి అంటున్నాడు. యోగ్య ప్రవర్తనులై యోగ్యమైన వారుగా ఉండాలి అంటున్నాడు. తొందర ఏమీయూ లేక ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండవలెను అని అంటున్నాడు. ఇక్కడ ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అని అంటున్నాడంటే, ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండాలి అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే, క్రైస్తవులతో చెప్తూ ఉన్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొంది క్రీస్తును ధరించుకొనినటువంటి వారికి ఈ మాటను చెప్తూ ఉన్నాడు. అంటే క్రైస్తవులు క్రీస్తును ధరించుకున్నటువంటి వారు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందినటువంటి వారు ఏం చేయాలి, ఎలా ఉండాలి అని అంటున్నాడు. ఎక్కడ ఉండాలి అని అంటున్నాడు అని అంటే, ఎక్కడ ఉండాలి అని అంటున్నాడు అంటే, ప్రభువు యొక్క సన్నిధాన వర్తనులై ప్రభువు సన్నిధిలో ఉండాలి అంటున్నాడు. ప్రభువు సన్నిధిలో ఉండాలి. తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను గూర్చి చేసేటువంటి ఆలోచన ఏమిటనంటే, వాళ్ళ కనుసన్నలలో వారి ఎదురుగా తమ పిల్లలు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు.
మరి ఇక్కడ క్రైస్తవులమైనటువంటి మనము ఎక్కడ ఉండాలి అని వాక్యం చెబుతుంది అనంటే, ప్రభువు సన్నిధాన వర్తనులై, ప్రభువు సన్నిధిలో మనం ఉండాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎవరికి అనంటే క్రైస్తవులమైనటువంటి మనకు, క్రీస్తును గూర్చినటువంటి సువార్తను విని మారు మనసు నుండి పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినటువంటి మనము, అంటే పాప క్షమాపణను పొంది రక్షింపబడినటువంటి మనతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, మనతో వాక్యం చెప్తోంది ప్రభువు యొక్క సన్నిధాన వర్తనలై ఉండాలి అని, ప్రభు యొక్క సన్నిధిలో ఉండాలి అని. ప్రభు యొక్క సన్నిధిలో ఉండడం అనంటే ఏంటి అంటే, ఇక్కడ వాక్యము చేత నడిపింపబడడం. ఇక్కడ మనం యేసుక్రీస్తుని విషయంలో మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా జీవించినటువంటి కాలంలో తండ్రి అయిన దేవుని సన్నిధాన వర్తనుడై ఆయన జీవించాడు. అంటే తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చటానికి, దానిని జరిగించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క మాటలను తన హృదయంలో ఉంచుకుని జీవించినట్లుగా మనకు మరి కనపడుతుంది. వాక్యంలో మనం చూడగలం. తండ్రి నన్ను పంపించాడు, తండ్రి పని మీద నేను ఉండాలి, తండ్రి సంకల్పాన్ని, తండ్రి చిత్తాన్ని నేను జరిగించాలి, ఆయన చిత్తాన్ని తుదముట్టించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెబుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి సన్నిధాన వర్తనుడుగా ఉన్నాడు అనంటే, దేవుని, తన తండ్రి అయిన దేవుని సన్నిధాన వర్తనుడై ఉన్నాడు. తాను శరీరధారిగా జీవించినటువంటి కాలంలో తండ్రి మాటలను తన హృదయంలో ఉంచుకుని, తన హృదయాన్ని తండ్రి మాటలతో నింపుకొని ఆయన జీవించినట్లుగా మనకు కనపడుతుంది. మరి క్రైస్తవమైనటువంటి మనము మరి ప్రభువు యొక్క సన్నిధాన వర్తనమై ఉండాలి అని అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొంది పాప క్షమాపణ అందుకుని రక్షింపబడినటువంటి మనము, అంటే పరిశుద్ధపరచబడినటువంటి మనము మన పరిశుద్ధతను కాపాడుకోవాలి అని అంటే, నీతిమంతులముగా తీర్చబడినటువంటి మనము మన నీతిని కాపాడుకోవాలి అని అంటే, దేవునితో సమాధాన స్థితిని పొందుకున్నటువంటి మనము ఆ దేవునితో సమాధాన స్థితిని కొనసాగించుకోవాలి అని అంటే, దేవుని కుమారులమైనటువంటి మనము ఆ కుమారత్వాన్ని పట్టుకొనకుండా జీవించాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, ప్రభువు యొక్క సన్నిధాన వర్తనలుగా ఉండాలి. ప్రభు యొక్క సన్నిధిలో మరి ఉండాలి. ప్రభు యొక్క సన్నిధిలో ఉండాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుని ఆ వాక్య ప్రకారము జీవించాలి. క్రీస్తు ఏ విధంగా అయితే తన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించేవాడుగా ఈ లోకంలో తండ్రి యొక్క మాటలను తన హృదయంలో ఉంచుకుని జీవించాడో, ఆ పని మీదే నిమగ్నమై ఉన్నాడో, ఆ విధంగానే మనము కూడా క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నివసింపనిచ్చి జీవించినట్లయితే మనము కూడా ప్రభువు యొక్క సన్నిధాన వర్తనమై ఉంటాం. మరి దేవునితో సమాధాన స్థితిని పొందుకున్నటువంటి మనము, దేవుని కుమారత్వాన్ని, దేవుని కుమారులమైనటువంటి మనము ఏం చేయాలి అని అంటే ఆ కుమారత్వాన్ని నిలుపుకోవాలి. మరి మనం పరిశీలన చేసినట్లయితే ఆదాము కూడా దేవుని కుమారుడు. దేవుడు సజీవుడు, ఆదాము కూడా సజీవుడు. ఆదాము దేవుని కుటుంబ సభ్యుడు. ఆదాము విషయంలో మనం పరిశీలన చేసినట్లయితే లూకా సువార్తలో 3:38 వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడినటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు సజీవుడు, దేవుని కుమారుడైనటువంటి ఆదాము కూడా సజీవుడు. ఆయన యొక్క మరి ఆత్మ విషయంలో మనం పరిశీలన చేసినట్లయితే ఆయన యొక్క ఆత్మ, ఆయన అంటే ఆదాము భూమి మీద జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ఆత్మ యొక్క పౌరస్థితి ఎక్కడ ఉన్నది అని అంటే పరలోకమందుంది. ఆదాము యొక్క పౌరస్థితి పరలోకమందుంది. ఆయన తేజోవాసుడైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివానిగా ఉన్నాడు. దేవుని యొక్క కుటుంబ సభ్యునిగా ఉన్నాడు. ఆయన దేవుడు సజీవుడు కనుక ఈ ఆదాము కూడా
సజీవునిగా ఉన్నాడు. ఎప్పటి వరకు అనంటే పాపము చేయనంత వరకు. దేవుని ఆజ్ఞను తన హృదయంలో ఉంచుకుని ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నంత వరకు మరి ఆదాము సజీవునిగా ఉన్నాడు. ఆదాము సజీవునిగా ఉన్నాడు, జీవించేవానిగా ఉన్నాడు. మరి ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, అంటే ఆజ్ఞను అతిక్రమించాడో, అంటే తన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకొనకుండగా మరి అపవాది మాటలు మరి అక్కడ అంటే ఆ మాటలను మరి తన హృదయంలో ఉంచుకొనకుండగా ఎప్పుడైతే మరి దేవుడు చెప్పని దానిని చెయ్యొద్దు అని చెప్పిన దానిని చెయ్యొద్దని చెప్పిన దానిని చేశాడు. చేయడం మూలంగా ఏమైంది అనంటే మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అనేది జరిగింది. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపం వలన వచ్చే జీతము మరణము. అప్పటి వరకు సజీవునిగా ఉన్నటువంటి ఆదాము ఒక్కసారిగా ఏమయ్యాడనంటే మృతుడయ్యాడు. సజీవుడు మృతుడయ్యాడు. మరి క్రైస్తవులమైనటువంటి మనము ఎవరము అనంటే సజీవులము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనము పాప క్షమాపణ పొందినటువంటి వారు, రక్షింపబడినటువంటి వారు. మరి ఈ రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగింపనీయుడి అని వాక్యం మనతో చెప్తుంది. ఎందుకు ఆ రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగింపనీయుడి అని వాక్యం ఎందుకు చెప్తుంది మనతో అంటే ఆ రక్షణ యొక్క విలువ మనకు తెలియాలి. ఆ రక్షణ యొక్క విలువ మనకు తెలియాలి. మరి ఆ పరిశుద్ధత, నీతి, మరి ఆ రక్షణను మనం కాపాడుకోవాలి అని అంటే దేవుని కుమారత్వాన్ని మనము పోగొట్టుకొనకుండగా మరి మనం జీవించాలి అని అంటే ప్రభువు యొక్క సన్నిధాన వర్తనమై ఉండాలి. ఆదాము మరి దేవుని వాక్యానికి లోబడలేదు, ఆజ్ఞను అతిక్రమించాడు. ఎందుకనంటే మరి దేవుని వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకొనకుండగా మరి దేవుడు చెయ్యొద్దని చెప్పినటువంటి దానిని చేశాడు. మరి మనం ఆ విధంగా ఉండకూడదు. క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుని ప్రభువు యొక్క సన్నిధాన వర్తనముగా ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అంటున్నాడు అపోస్తుడైన పౌలు గారు సంఘానికి పత్రికను రాస్తూ. ఇది మీకు ప్రయోజనకరము అంటున్నాడు. ఏంటనంటే అది ప్రభువు సన్నిధాన వర్తనముగా ఉండడం. మరి క్రైస్తవమైనటువంటి మనం ఆనాడు ఆదాము సజీవుడు, మృతుడయ్యాడు. మరి నేటి కాలంలో క్రైస్తవమైనటువంటి మనము ఎవరము అని అంటే సజీవులము అని వాక్యం చెప్తుంది. సజీవులమని వాక్యం చెప్తుంది. అంటే ఆదాము సజీవుడు, దేవుని కుమారుడు సజీవుడు. నేటి కాలంలో క్రైస్తవమైనటువంటి మనము కూడా దేవుని కుమారులము. అంటే సజీవులము. దేవుని కుమారులము అని అంటే సజీవులము. గలతీయులకు రాసిన పత్రికలో మనం పరిశీలన చేసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 26వ వచనం నుండి మనం చూసినట్లయితే, 26వ వచనం నుండి యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఏ మాటను వినుట వలన విశ్వాసం కలుగుతుందో ఆ మాటను విని ఏం చేసాం? మనం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందాం. మనకు తండ్రి ఉన్నాడని, ఆ తండ్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని, యేసుక్రీస్తుని దేవుడు ప్రభువుగా నియమించాడని మనము యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకుని యేసుక్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపాడు అని హృదయంలో విశ్వసించాము. యేసుక్రీస్తును మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారత్వాన్ని పొందుకున్నాం. పాప క్షమాపణ పొందుకుని పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవుని కుమారులమయ్యాము. ఆదాము సజీవుడు, దేవుని కుమారుడు సజీవుడు. నేటి కాలంలో కూడా క్రైస్తవులమైనటువంటి మనము కూడా దేవుని కుమారులము, సజీవులము.
క్రీస్తు యేసులోనికి బాప్తిస్ము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేనికి వారసులము మనము? దేవుడు అబ్రహామునకు చేసినటువంటి ఆ వాగ్దానానికి వారసులము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 36వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ యేసు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన పాప క్షమాపణ పొందినటువంటి వారు దేనికి వారసులు అవుతున్నారు? వాగ్దానానికి వారసులు అవుతున్నారు. ఏ వాగ్దానానికి? దేవుడు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానాన్ని. నీ సంతానమందు భూలోక వంశములను ఆశీర్వదింపబడును అని దేవుడు అబ్రహామునకు చేసినటువంటి ఆ వాగ్దానమునకు, నీ సంతానమందు భూలోక వంశములను ఆశీర్వదింపబడతాయి అని చేసినటువంటి ఆ వాగ్దానమే దేవుడు అబ్రహామునకు ముందుగానే ప్రకటించినటువంటి సువార్త. మరి ఆ వాగ్దానానికి మనం వారసులం అవుతున్నాం. పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతున్నాం, పరిశుద్ధులం అవుతూ ఉన్నాము, దేవుని కుమారులం అవుతూ ఉన్నాము, క్రీస్తు సంబంధులం అవుతూ ఉన్నాం. మరి అబ్రహాము యొక్క సంతానమై ఉంటూ ఉన్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి మరి నీతిగా ఎంచబడేను అని ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. నేటి కాలంలో కూడా మనము దేవుని యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతూ ఉన్నాము. యేసుక్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపాడు అని మనం నమ్ముతున్నాం. యేసుక్రీస్తును లేపిన ఆ దేవుడే తన శక్తి వలన మనలను కూడా లేపుతాడు అని మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. మనం కూడా మరి అబ్రహాము సంతానం అనబడుతూ ఉన్నాము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మనము కూడా విశ్వాసులము. మనము ఎవరు? మరి అబ్రహాము యొక్క సంతానమై ఉండి మనము క్రీస్తు సంబంధులం అవుతూ ఉన్నాము. ఇక్కడ ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మరి అంటే క్రైస్తవులమైనటువంటి మనము ఎవరము? ఆదాము దేవుని కుమారుడు, సజీవుడు. అలాగే మనము కూడా దేవుని కుమారులము, సజీవులము. సజీవులమైనటువంటి మనము మరి అబ్రహాము ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఆదాము ఏం చేశాడని అంటే ఆజ్ఞను అతిక్రమించాడు, మృతుడయ్యాడు. మరి మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుని ఆ వాక్య ప్రకారం నడుచుకున్నట్లయితే మనము సజీవులముగా నిలిచి ఉంటాం. దీన్ని చేయడానికి గాను మనం ఏం చేయాలంటే ప్రభువు సన్నిధాన వర్తనమై ఉండాలి. ప్రభువు సన్నిధాన వర్తనమై ఉండాలి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి? దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వాక్యం చెప్తుంది. మరి మనం పరిశుద్ధులుగా ఉండాలనంటే దేవుని సన్నిధానానికి మరి మనం చేరాలి అనంటే, దేవుని సన్నిధిలో ఉండాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే మన మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. విశ్వాస విషయంలో ఎలా ఉండాలంటున్నాడు? సంపూర్ణంగా ఉండాలి, ఒక నిశ్చయత కలిగి ఉండాలి. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధానానికి చేరాలనంటే మరి మనం ఎలా ఉండాలంటే యథార్థమైన హృదయము, విశ్వాస విషయంలో సంపూర్ణముగా ఉండాలి, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండాలి అంటున్నాడు. మనస్సాక్షికి కల్మషం తోచకుండా అంటే మనస్సాక్షి ఎలా ఉండాలి? యథార్థమైనదిగా ఉండాలి. మరి దేవుని కుమారులము అని చెప్పుకుంటూ మరి మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి వారు మరి ఎలా జీవించాలి? వారి మనస్సాక్షిని ఎలా ఉంచుకోవాలి అని అంటే మనస్సాక్షిని మరి నిర్మలమైనదిగా, యథార్థమైనదిగా ఉంచుకోవాలి.
కల్మషం తోచకుండా ఉండాలని అంటే ప్రోక్షింపబడిన హృదయములు గలవారుగా, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన వారుగా, తమ శరీరాలు మరి చేసిన శరీరాలు కలిగిన వారుగా, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారుగా, పవిత్రులుగా ఇది చేయాలనంటే ఈ విధంగా ఉండాలనంటే ఏం చేయాలి? తమ హృదయాలను క్రీస్తు వాక్యముతో నింపుకోవాలి. ప్రభువు వాక్యమును మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి అని వాక్యం చెప్తుంది. మనం ఆ విధంగా ఉన్నట్లయితే మనం మరి దేవునికి కుమారులుగా ఉంటాం. దేవుని పిలుపుకు యోగ్యమైన వారముగా ఉంటాం. దేవుని పిలుపుకు యోగ్యమైన వారముగా ఉంటాం. మరి క్రీస్తు యేసు సంబంధం అనంటే మరి మనం ఏం కలిగి ఉండాలి? మనం ఎలా ఉండాలి? శరీర సంబంధంగా ఉండాలి, ఆత్మ సంబంధంగా ఉండాలా? శరీరానుసారముగా ఉండాలా, లేకుంటే ఆత్మానుసారముగా ఉండాలా? అంటే ఆత్మానుసారముగా ఉండాలి. ఆత్మను అనుసరించేటువంటి వారముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించే వారముగా మనము ఉండాలి. ఆత్మఫలమును కలిగి మనం జీవించాలి. ఆత్మఫలము ఏమిటని వాక్యం చెప్తుంది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు. దేవుని కుమారుడైనటువంటి మరి క్రైస్తవుడు, సజీవుడు అయినటువంటి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. మరి క్రైస్తవుడిని నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నటువంటి వాడు కలిగి లేనటువంటి మరి లక్షణాలు ఇవి. కానీ వాక్యం ఏమని చెప్తుంది? క్రైస్తవుడు అనంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అనంటే ఆత్మఫలాన్ని కలిగినటువంటి వాడు. ఆత్మఫలాన్ని కలిగి ఉన్నటువంటి వాడే క్రైస్తవుడు, దేవుని కుమారుడు. ఈ లక్షణాలన్నింటినీ మనం కలిగి ఉండాలి. అలాగే మరి ప్రేమ విషయంలో మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ప్రేమాస్వరూపి. మనము నిత్యము జీవించాలని తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించాడు. దేవుడి యొక్క ప్రేమ. యేసు క్రీస్తు ద్వారా మనము దేవునికి కుమారులుగా స్వీకరింపబడాలని దేవుడు తన కుమారుని మరి జగత్తి పునాది వేయబడక మునుపే నియమించాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. మనము నిత్యము జీవించాలని దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఇది దేవుని ప్రేమ. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, సప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, అమర్యాదగా నడుచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొను. ప్రేమ శాశ్వత కాలముండును అనే మాట మనం చూస్తాం. మరి ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి. ఈ ప్రేమను మనం చూపించాలంటే ఆ ప్రేమ వాక్యాన్ని ఎవని వలనైతే కృపయు సత్యమును మనకు కలిగాయో ఆ వాక్యాన్ని, ఆ క్రొత్త నిబంధనను, ఆ ఆత్మ నియమాన్ని మన హృదయంలో మరి ఉంచుకుని మనం జీవించినట్లయితే మనం దేవుని కుమారులుగా మరి ఈ లోకంలో మరి జీవించే వారంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఈ లోకంలో జీవించినంత కాలము మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని జీవించాలి. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఏ విధంగానైతే తన తండ్రి యొక్క మాటలను తన హృదయంలో ఉంచుకుని తండ్రి చిత్తాన్ని జరిగించడానికి, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో జీవించాడో ఆ విధంగా మనము ఈ లోకంలో జీవించాలి. క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నివసింపనీయాలి.
మరి స్థిరమైన హృదయములు గలవారముగా జీవించాలి. స్థిరమైన హృదయములు గలవారముగా జీవించాలి. ఒక నిశ్చయత కలిగి జీవించాలి. ఇక మనం పరిశీలన చేసినట్లయితే మనం మనం మన మన యొక్క స్థితిని గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నటువంటి వారం అంటే చీకటిలో ఉన్నటువంటి వారం. ఒకప్పుడు మనం మృతులముగా ఉన్నటువంటి వారం. ఇప్పుడైతే మనము వెలుగు సంబంధులము. దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినటువంటి వారము. మనము సజీవులముగా మార్చబడినటువంటి వారము. మరణంలో నుండి జీవంలోనికి దాటినటువంటి వారము. రక్షింపబడినటువంటి వారము. ఈ రక్షణను మనం కొనసాగించుకోవాలి అంటే ప్రభువు యొక్క సన్నిధాన వర్తనముగా మనము ఉండాలి. ప్రభు యొక్క సన్నిధాన వర్తనముగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? శరీరాన్ని లోపరుచుకోవాలి. ఆదాము శరీరాన్ని లోపరుచుకోలేకపోయాడు. ఆజ్ఞను అతిక్రమించాడు. తినొద్దని చెప్పినటువంటి ఆ పండును తిన్నాడు. ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. మరి దేవునికి దూరస్తుడయ్యాడు. దేవుని కుమారత్వాన్ని కోల్పోయాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణము. మరణ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. జీవించుచున్నాను అన్న పేరు మాత్రం కలిగి ఉన్నాడు, కానీ మృతుడిగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆదాము మృతుడయ్యాడు. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? మరి మనం ఆ శరీరాన్ని లోపరుచుకోవాలని అంటే ఏం చేయాలి? ఇక మనం పరిశీలన చేసినట్లయితే మనం మనలను పాపానికి నెట్టేటువంటి మనం పాపంలోనికి నెట్టడానికి మరి అపవాది దేనిని మరి వాడు ప్రభావితం చేస్తాడు? దేనిని ప్రభావితం చేస్తాడు అని అంటే శరీరాన్ని ప్రేరేపణ కలిగిస్తాడు. అందుకని మనం ఏం చేయాలి? సన్నిధాన వర్తనమై, ప్రభువు యొక్క సన్నిధాన వర్తనమై ఉండాలి. తల్లిదండ్రుల యొక్క కనుసన్నలలో మరి పిల్లలు మరి ఉన్నంత కాలము వారు పాపం వారికి ఏ విధమైనటువంటి అపకారము కలుగదు. ఎప్పుడైతే మరి ఆ తల్లిదండ్రుల యొక్క కనుసన్నలు లేకుండా తల్లిదండ్రుల యొక్క మాటను జవదాటి వెళ్ళిపోతారో అప్పుడు అపాయం వాళ్ళకు వాటిల్లుతుంది. అందుకే ఇక్కడ వాక్యం మనకు సెలవిచ్చేది ఏంటంటే, వాక్యం మనకు చెప్పేది ప్రభువు యొక్క సన్నిధాన వర్తనమై ఉండాలి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అనే మాట మనం చూస్తున్నాం. మనం ఏం చేయాలంటే విసర్జించాలి. దేనిని విసర్జించాలి? వేటిని విసర్జించాలి అని అంటే ఇక్కడ చెప్తుంది, వాక్యం చెప్తుంది, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీరాశ, దీనిని విసర్జించాలి అనంటే ప్రభు యొక్క సన్నిధాన వర్తనమై ఉండాలి. స్థిరమైన హృదయం గలవారముగా ఉండాలి. మనం పరిశీలన చేసినట్లయితే మరి మనం ఎక్కడికి పిలువబడినటువంటి వారము అనంటే దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయబడ్డాము. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయబడినటువంటి వారము. మనము దేవుని కుమారులము. ఆ దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి అనంటే మరి ఇక్కడ మనము ఎక్కడికి పిలువబడినటువంటి వారము, ఎవరితో సహవాసం చేయాలి అని ఇక్కడ ఎవరి సహవాసానికి మనం పిలువబడినటువంటి వారము. ఇలా ఒక విషయంలో మనం పరిశీలన చేసినట్లయితే తల్లిదండ్రులు తమ కుమారులు ఎవరితో స్నేహం చేయాలని,
కోరుకుంటారు? మంచివారితోనా చెడ్డవారితోనా అని అంటే మంచివారితో స్నేహం చేయాలని లోక విషయంలో కూడా తల్లిదండ్రులు కోరుకుంటారు. తమ పిల్లలు మంచి మంచి స్నేహితులను కలిగి ఉండాలని, మంచి వారితో సహవాసం చేయాలని కోరుకుంటారు. అది మంచిది. ఇక్కడ మరి దేవుడు కూడా మనల్ని పిలిచాడట. మనల్ని పిలిచాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు. తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. మరి ఆ దేవుడు నమ్మదగిన వాడైన ఆ దేవుడు ఎవరి సహవాసానికి మనల్ని పిలిచాడు, ఎవరితో సహవాసం చేయాలని పిలిచాడు అని అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూస్తే, మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇక్కడ చూడండి, క్రైస్తవులమైనటువంటి మనము, క్రీస్తు యేసు ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరింపబడిన మనము ఎవరి సహవాసమునకు పిలువబడినటువంటి వారము? మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని. ఎవరు యేసుక్రీస్తు? ఎవరనంటే దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచాడటండి. ఎవరితో సహవాసం చేయాలని, ఎవరితో ఉండాలని మనల్ని పిలిచాడు దేవుడు అని అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి. మన ప్రభువు ఎవరనంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఎవరనంటే దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడట తండ్రి అయిన దేవుడు. పరిశుద్ధుడు, తన కుమారుడైన యేసుక్రీస్తుడు. మనము కూడా పరిశుద్ధులుగా ఉండి తన కుమారునితో తోడి వారసులుగా దేవుని మరి మహిమకు వారసులుగా ఉండాలని మనలను దేవుడు ఏం చేశాడు? ఎవరి సహవాసానికి పిలిచాడు అంటే తన కుమారుని సహవాసానికి పిలిచాడండి. తన కుమారుని సహవాసానికి పిలువబడినటువంటి మనము స్థిరమైన హృదయములు గలవారముగా జీవించాలి. జీవించాలి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మరి స్థిరమైన హృదయములు గలవారముగా జీవించాలి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలోనే మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? అని అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు. మరి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. తన కుమారుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. తన కుమారుని యొక్క సహవాసమునకు పిలువబడినటువంటి మనము ఎవరితో కూడా సహవాసం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. దేవునితో సహవాసం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఎప్పుడు మనం ఈ స్థితిలో ఉండగలమనంటే ప్రభువు యొక్క సన్నిధాన వర్తనముగా ఉన్నప్పుడు. మనము ఎవరెవరి సహవాసానికి పిలువబడినటువంటి వారము అని అంటే, మరి యోహాను రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. అపోస్తలులు వారు ఎవరి సహవాసాన్ని కలిగి ఉన్నారు? పరలోకం నుండి పంపబడినటువంటి ఆ పరిశుద్ధాత్మని చేత మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నటువంటి ఆ అపోస్తలులు ఎవరి సహవాసాన్ని కలిగి ఉన్నారంటే తండ్రి యొక్క సహవాసాన్ని, తన కుమారుడైన యేసుక్రీస్తుని సహవాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. వారు విన్న సంగతి ఏంటి? దేవుడు చెప్పాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నానని చెప్పాడు. మరి నేటి కాలంలో మరి క్రైస్తవ సమాజంలో దుర్బోధ ప్రవేశపెట్టబడేది. ఆ క్రీస్తే తండ్రే క్రీస్తు. మరి దేవునిని అబద్ధికులుగా చేసేటువంటి
మరి వారినిగా అపవాది తన పన్నాగముల చేత తన తన తంత్రముల చేత మరి ప్రజలను మోసపరుస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఎవరు? తన కుమారుడైన యేసుక్రీస్తు ఎవరో తెలుసుకొనలేని పరిస్థితుల్లో అపవాది నెట్టివేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు, అపోస్తుడైన మరి యోహాను గారు తన పత్రికలో రాస్తున్నటువంటి సంగతి, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? నేనే తండ్రిని అని చెప్పాడా? లేకుంటే నేను దేవుని కుమారుని అని చెప్పాడా? నేను దేవుని కుమారుని అని చెప్పాడు. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని చెప్పాడు. మరలా తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నానని చెప్పాడు. మరలా వస్తాను, మిమ్మల్ని తండ్రి దగ్గర తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఇక్కడ వారు చెప్తున్నటువంటి సంగతి, మేము వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే, ఇక్కడ పత్రికలో చెప్తూ ఉన్నాడు, క్రైస్తవులమైనటువంటి మన సహవాసము, సజీవులమైన మరి క్రైస్తవులమైనటువంటి మన యొక్క సహవాసము, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది అంటున్నాడు. ఇక్కడ ఎవరెవరు కనిపిస్తూ ఉన్నారు? తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు, తన కుమారుడైన యేసు క్రీస్తు కనిపిస్తున్నాడు, క్రైస్తవులమైనటువంటి మనము కూడా కనిపిస్తూ ఉన్నాము. ఇది ఒక కుటుంబం, దేవుని కుటుంబం. ఇది దేవుని కుటుంబము. ఈ కుటుంబంలో ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నారు. పరిశుద్ధుల సహవాసం ఇది. పరిశుద్ధులు, తండ్రి పరిశుద్ధుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు, క్రైస్తవులు దేవుని కుమారులైన, నేటి కాలంలో దేవుని కుమారులైనటువంటి క్రైస్తవులు పరిశుద్ధులు. ఇది పరిశుద్ధుల కుటుంబము, పరిశుద్ధుల కుటుంబం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని వాక్యం చెప్తుంది. మరి మన 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 మనసాక్షి ఎలా ఉండాలి? యథార్థమైనదిగా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? సంపూర్ణమైనదిగా ఉండాలి. దేవుడు ప్రభువుని లేపాను, తన శక్తి వలన మనల్ని కూడా లేపుతాడు అనేటువంటి దృఢ నిశ్చయత కలిగిన వారముగా మనం జీవించాలి. మనం ప్రభు యొక్క సన్నిధాన వర్తనముగా జీవించాలి అనంటే మన హృదయము క్రీస్తు వాక్యముతో సమృద్ధిగా నింపబడి ఉండాలి. మరి క్రైస్తవమైనటువంటి మనము మరి ప్రభు యొక్క సన్నిధాన వర్తనముగా ఉండాలి అంటే ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను మనము ఏం చేయాలి? దురాశలను మనము విసర్జించాలి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అంటున్నాడు. శరీరాన్ని నలగొట్టుచు ఉన్నాను, దానిని లోపరుచుకొనుచు ఉన్నాను అంటున్నాడు. ఎందుకని ఇక్కడ చెప్తూ ఉన్నాడు, గాలిని కొట్టినట్లు నేను పోరాడుట లేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడని అయిపోదునేమో. ప్రకటించినంత మాత్రాన భ్రష్టుడు అయిపోవడం అనేటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే ఈ శరీరంలో ఉన్నంత కాలము భయముతో వణకుతో రక్షణను ఏం చేయాలి? కొనసాగించాలి. అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోతునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అంటున్నాడు. శరీరాన్ని నలగొట్టుకోవాలి. ప్రభు సన్నిధాన వర్తనమైనటువంటి మనము ఏం చేయాలి అనంటే ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. శరీరాన్ని నలగొట్టుకోవాలి, లోపరుచుకోవాలి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఏం చేయాలండి? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనము పవిత్రులుగా చేసుకుందాము. ప్రభు యొక్క సన్నిధాన వర్తనముగా ఉన్నటువంటి మనము మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి అంటే కల్మషము లేనిదిగా ఉంచుకోవాలి. నిష్కల్మషముగా ఉండాలి. మనము కల్మషము లేని వారముగా మనము ఉండాలి. ప్రభు సన్నిధాన వర్తనమైనటువంటి మనము
ఇక మనం పరిశీలన చేసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అంటున్నాడు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు అంటున్నాడు. వీటిని నిశ్చయించుకుంటారు, వాటిని చేయకుందురు అంటున్నాడు. చేయలేరు మీరు. అందుకని ఏం చేయాలి? శరీరాన్ని నలగొట్టుకోవాలి, దాన్ని లోపరుచుకోవాలి. శరీరము ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించుకుంటాయి. ఆత్మ మంచిది చేయమంటుంది, శరీరం చెడ్డది చేయమంటుంది. మనం ఏం చేయాలి? దేనిని నలగొట్టి లోపరుచుకుని మరి ఆత్మ చెప్పేటువంటి దానిని మనం చేయాలని అంటే, ఆత్మ చెప్పేటువంటి దానిని మనం చేయాలని అంటే ఏం చేయాలి అంటే మరి వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. ఆ వాక్య ప్రకారం మనము జీవించాలి. మరి ఆదాము జీవించలేకపోయాడు, తన శరీరాన్ని లోపరుచుకోలేకపోయాడు. దేవుని వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకుని భద్రం చేసుకుని దాని ప్రకారం జీవించలేకపోయాడు. సజీవునిగా ఉన్నటువంటి ఆదాము ఏమయ్యాడనంటే మృతుడైపోయాడు. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మరి ప్రభువు సన్నిధానవర్తనమైనటువంటి మనము ఏం చేయాలి అనంటే వీటిని విసర్జించాలని మనం చూసాం. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి అని చూసాం. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు. మీరు చనిపోతారు. శరీరానుసారంగా ప్రవర్తించినట్లయితే మీరు చనిపోతారు. మరి ఆదాము శరీరానుసారంగా ప్రవర్తించాడు అంటే ఏంటి? మరి దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేదు. తినొద్దని చెప్పినటువంటి ఆ పండును తినకుండా ఉండలేకపోయాడు. మరి క్రైస్తవులమైనటువంటి మనము ఏం చేయాలి? గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. సజీవమైనటువంటి మనము మరి సజీవముగా కొనసాగాలి అని అంటే, మన రక్షణను కొనసాగించుకోవాలి అని అంటే, మన పవిత్రతను, మన నీతిని మరి మనము కాపాడుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఆత్మచేత శారీర క్రియలను చంపాలి. కొన్ని చంపవలసినటువంటివి ఉన్నాయి. క్రైస్తవులమైనటువంటి వాటిని మనం చంపాలి. దేనిని చంపాలంటే ఆత్మచేత శారీర క్రియలను చంపాలి. ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఇచ్చలను మనం ఏం చేయాలి? విసర్జించాలి. లోకమందున్నదంతయు ఏమంటున్నాడు? వాక్యం ఏమని చెప్తుంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి దేవుని వలన కలిగినవి కాదు అంటున్నాడు. వీటిని మనము మరి చంపాలి అని అంటే, వీటిని మనం విసర్జించాలి అని అంటే మనం దేనికి లోబడాలి? దేనిని అనుసరించి జీవించాలి? దేని చేత నడిపింపబడాలి అని అంటే ఆత్మ నియమము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనం నుండి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. క్రీస్తు యేసు సంబంధమైనటువంటి మనము, క్రైస్తవులమైనటువంటి మనము ఏ శిక్షా విధియు లేనటువంటి వారము, క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి వారము మనము. ఇక్కడ చెప్తున్నాం 2వ వచనంలో క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం ఉంది. ఏంటా నియమము? ఆత్మ యొక్క నియమము. క్రొత్త నిబంధన. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అంటున్నాడు. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అంటున్నాడు. మనం పరిశీలన చేసినట్లయితే మరి శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించురో వాటిని చేయకుందురు అనే మాట మనం చూసాం. కానీ ఇప్పటి కాలంలో ఇప్పుడైతే మనము మరి ఆత్మ యొక్క నియమమునకు లోబడినటువంటి వారు, ఆత్మ యొక్క నియమాన్ని మన హృదయంలో నింపుకుని దాని చేత నడిపింపబడేటువంటి వారము మనం క్రైస్తవులు. పాప మరణముల నియమము నుండి విడిపింపబడినటువంటి వారము. పాప మరణముల నియమము నుండి మనము విడిపింపబడినటువంటి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నాడు? లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటున్నాడు. క్రైస్తవులమైనటువంటి మనము ఏం చేయాలి? కొన్నింటిని సిలువ వేయాలి. దేనిని సిలువ వేయాలి అని అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం నుండి క్రీస్తు యేసు సంబంధులు, క్రైస్తవులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ
సిలువ వేసి ఉన్నారు. శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంటారు, శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను అంటున్నాడు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము, మనము జీవించే వారముగా ఉంటాము అని చెప్తున్నాడు. ఎందుకనంటే మన పవిత్రతను, మన నీతిని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన రక్షణను కాపాడుకోవాలి అని అంటే భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని వాక్యం చెప్తుంది. మనం ఏం చేయాలంటే దేవునికి లోబడాలి. అప్పుడు ఏం జరుగుతుంది? అపవాది మన యుద్ధ నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరించేటువంటి వారంగా ఉండాలి అని అంటే, దేవునికి లోబడాలి అని అంటే క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నివసింపనీయాలి. యాకోబు రాసిన పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును. అపవాది మన యుద్ధ నుండి పారిపోవాలి అని అంటే, అపవాదిని ఎదిరించాలి అని అంటే దేవునికి లోబడాలి. క్రీస్తు కూడా దేవునికి లోబడ్డాడు. అపవాది ఏం చేసింది? వాని యుద్ధ నుండి పారిపోయింది. క్రీస్తు యుద్ధ నుండి పారిపోయాడు. అపవాది పారిపోయాడు, శోధించాడు. అపవాది క్రీస్తును శోధించాడు. కానీ దేవునికి లోబడిన వాడిగా దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి అని యేసు క్రీస్తు మరి తన తండ్రి యొక్క మాటలను తన హృదయంలో ఉంచుకుని జీవించాడు కాబట్టి, దేవునికి లోబడ్డాడు కాబట్టి, అపవాదిని ఎదిరించాడు కాబట్టి అపవాది వాడి యుద్ధ నుండి పారిపోయాడు. నేటి కాలంలో క్రైస్తవమైనటువంటి మనము కూడా దేవునికి లోబడేటువంటి వారు, ఇది ప్రభువు యొక్క సన్నిధాన వర్తనలుగా ఉండాలి. క్రైస్తవమైనటువంటి మనము ఏం చేయాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. కాబట్టి ఇక్కడ మరి నేటి కాలంలో క్రైస్తవమైనటువంటి మనము ఏం చేయాలి అని అంటే, క్రీస్తు ఏ విధంగానైతే తన శరీరాన్ని మరి సజీవ యాగముగా అర్పించి మరి దేవుని చిత్తాన్ని జరిగించాడు, మనము కూడా ఆ విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించే వారముగా అనేకులను అగ్నిలో నుండి లాగునట్లు మరి అనేకులకు క్రీస్తు వాక్యాన్ని ప్రకటించి అగ్నిలో నుండి లాగునట్లు కొందరినైనా రక్షించే వారముగా మనం ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఈ శరీరంలో ఉన్నంత కాలము మనం దేవుని యొక్క పనిని చేయాలి. మన వలనైనంత మట్టుకు మనము మరి దేవుని పనిని చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, నా వలనైనంత మట్టుకు నేను పోరాడుచున్నాను అంటున్నాడు. క్రీస్తు సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రికను రాస్తూ, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. క్రీస్తు కూడా తన శరీరాన్ని సమర్పించుకున్నాడు. నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి అంటున్నాడు. నీ చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకమునకు నేను వచ్చానని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన చిత్తాన్ని జరిగించారు. నిన్ను మహిమపరిచి ఉన్నాను, నీ చిత్తాన్ని జరిగించి నిన్ను మహిమపరిచి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగానైతే చెప్పారో ఆ విధంగా మనము కూడా ఏం చేయాలని అంటే, ప్రభువు సన్నిధాన వర్తనముగా ఉండి స్థిరమైన హృదయం గలవారముగా జీవించి మరి దేవునిని మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము పొందుడి. మనసు మారాలి. పవిత్ర హృదయములు గలవారముగా మనం జీవించాలి. ఆత్మఫలమేమనగా అని చూసాం మనం. ఆత్మఫలమేమనగా అని అక్కడ చెబుతూ, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, ఆశా నిగ్రహము, ఇవన్నీ అక్కడ మరి ఆత్మ ఫలాలను మనం చూసాం. వాటికి విరోధంగా ఏదైనా ఉంటుందా? ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు అంటున్నాడు. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు అని చెప్తూ ఉన్నారు. మీ మనసు మారి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన అయినటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించుకో. మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి అనే మాట మనం చూస్తాం. కాబట్టి మరి
ప్రభువు సన్నిధాన వర్తనముగా మనం ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే శరీరాన్ని లోపరుచుకోవాలి, ఆత్మానుసారంగా జీవించాలి. అప్పుడు మనము దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవానికి వారసులముగా ఆ దేవుని యొద్దకు వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో ఆ దేవుడు లోకంలో ఆ పరలోకంలో దేవుని మహిమకు వారసులముగా సదాకాలము జీవిస్తాం. అట్టి భాగ్యము మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించునుగాక. ఇప్పటి వరకు మరి మాట్లాడినటువంటి మాటలను దేవుడు మన హృదయంలో నీరు గట్టి ఫలింపజేయునుగాక. సహోదరులందరికీ వందనములు. మన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు.